అందరికీ నమస్తే అండి. "ఏడుతున్నావు ఎందుకురా" అంటే ఎగ్గొట్టడానికి అన్నందుకని వెనకాల ఒక సామెత ఉంది కదా! సేమ్ అంబటి రాంబాబు కూడా అలాగే మాట్లాడుతున్నాడండి. ఈ నెల 17వ తారీఖు కానుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా! మీరు మీ నాయకులు అసెంబ్లీకి వెళ్తారా అని అడిగితే, మేము ఇప్పుడు చెప్పడం ఏంటి? ఎప్పుడో చెప్పాం కదా రావని. మేము అసెంబ్లీకెళ్ళం. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా అసెంబ్లీకెళ్ళం అని చెప్పేసని మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. ఇవ్వచ్చు కదా మరి దానికి. మేము ఇది కొత్త, ఇది మాకు అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా అని మొట్టమొదటి చెప్పాం కదా. అపోజిషన్ లీడర్ గా మాకు ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి రామని చెప్పాం. ఎప్పటికి రాము, బయట తేల్చుకుంటాం. దీన్ని మళ్ళా ఏదో అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, లేకపోతే స్పీకర్ గారు మాట్లాడతారు, పని పాట లేకుండా మాట్లాడతారు తప్ప. అంటే అసెంబ్లీ సమావేశాలు అంటే పని పాట లేకుండా పెడతారా? మీ లేఖితనంగా అంటే ఇంత లేఖితనంతో నువ్వు మంత్రిగా ఎట్లా చేసావు మాకు అర్థం కావట్లా. మరి ఆ మాత్రం దేనికి పీకటానికి మీరు రాష్ట్రాల్లో రాజకీయాలు చేసేది? అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలంటే ఈ పోటుగాళ్ళు కట్ట ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలంటే ఇస్తే ఏముంది, ఇవ్వకపోతే ఏముంది? మీరు ఆల్రెడీ మీకు మీరుగా ఒక గుర్తింపు ఇచ్చుకున్నారు కదా, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉందండి, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మేము ప్రతిపక్షాల పార్టీనే మాది, మా నాయకుడు ప్రతిపక్ష నేతనే అని చెప్పేసి మీకు మీరుగా ఒక బిరుదు ఇచ్చేసుకున్నారు కదా. పోనీ వెళ్ళొచ్చు కదా, ఏమైంది? ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమైనా మీకు ఏమైనా 2 కొమ్ములు ఏమైనా ఎక్స్ట్రా వస్తాయా? లేదు. అయ్యే 11. కొన్ని ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే ఏమైనా 11 సీట్లు ఏమన్నా పెరిగి ఇంకో 10 సీట్లు ఏమైనా యాడ్ అవుతాయా? యాడ్ అవ్వవు. అవే 11 ఉంటాయి. మరి వెళ్ళొచ్చు కదా. ఇంకా మాట్లాడదాం, ఇంకా చాలా మ్యాటర్ ఉంది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో పూర్తిగా వినిపించిన తర్వాత మాట్లాడదాం. రావాలంటే అపోజిషన్ ఇవ్వమనండి, వస్తాం. ఇవ్వచ్చు కదా మరి దానికి. దమ్ముంటే అది ఇవ్వచ్చుగా. దమ్ముంటే రండి అని అంటాం బదులు దమ్ముంటే ఇవ్వచ్చు కదా మీరు. అపోజిషన్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అది మాత్రం ఇవ్వనంట, మీరు రావాలంట. వస్తే ఏం జరిగిద్దో మాకు తెలుసు, మాట్లాడుతారు మీరు. మీకు మాట్లాడడం చేత కాదని చెప్పేసి అని అడగండి. కాదు, దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నారు కానీ నాకు తెలియక అడుగుతాను. నిన్న మొన్నటి దాకా మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడారు కదా. లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లోనే రోడ్డున పడిపోయినాయి అని చెప్పేసి గొల్లు అని ఏడ్చారు కదా. మరి వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమా, మీకు ప్రతిపక్ష హోదా ముఖ్యమా? వాళ్ళ జీవితాలే కదా. మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, డిఎస్సిలో జరిగిన అవకతవకలన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించి చర్చ పెట్టమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు కదా. మీ దగ్గర ఉన్న ఆధారాలు అసెంబ్లీలో చెబితే రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కదా. ఎందుకు వెళ్ళట్లేదు? మీకు ప్రతిపక్ష హోదా ముఖ్యమా, ఈ డిఎస్సి రాసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమా? లేదు. వీళ్ళకి వాళ్ళతో పని లేదు. జస్ట్ ఊరికే ఆ డిఎస్సి అనేది వీళ్ళ రాజకీయం కోసం మాత్రం ఏదో ముందెట్టి ఏదో డ్రామాలు ఆడే ప్రయత్నాలు చేశారు కానీ డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఒకవేళ నిజంగా జరుగుంటే కనుక ఖచ్చితంగా ఈ సమావేశాలకి హాజరవ్వాలి. మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా చూపించే ప్రయత్నం చేయాలి. అది కాకుండా వీళ్ళ హయాంలో జరిగిన ఈ గ్రూప్ 1 స్కామ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు దానికి కూడా సమాధానం చెప్పాల్సి వచ్చింది. అసెంబ్లీకి వెళ్తే ఒక పక్క దానికి సమాధానం చెప్పాలి, డిఎస్సికి సంబంధించి ఆధారాలన్నీ కూడా మన అసెంబ్లీలో చూపించాలి. ఈ రెండు ఏర్లేదు. దానికి తోడు అతిపెద్ద మైనస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేనిది ఏది మాట్లాడలేదు. అదొక దరిద్రం. మీకు చేత కానప్పుడు ఎందుకంటే రాజకీయాలు, మేము భవిష్యత్తులో కూడా వెళ్ళం, ఎప్పటికీ వెళ్ళం, మీరు ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళనివ్వరో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రాష్ట్ర ప్రయోజనాల కంటే మీ వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువైపోయినాయి. మీరు రాజకీయాలు చేసేది రాష్ట్ర ప్రజల కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం మాత్రమే. అది మాకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి కాయకలేక కైమని చెప్పేసి అర్థం కాదు. మీకు దమ్ముంటే ఇవ్వండి, ఇది ఎక్కడ దరిద్రం. కనీసం వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన పాపను కూడా పోలేదు కదా. వెళ్ళమనని ముందు వాళ్ళు ఇస్తారా ఎవరా అని తర్వాత సంగతి, ముందు మీరైతే వెళ్ళాలి కదా అసెంబ్లీకి. ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వెళ్ళాడు. ఆ వెళ్ళడమే. మళ్ళీ అసెంబ్లీ లోపలికి అడిగి పెడితే ఒట్టు. ఆ తర్వాత సెషన్లో వెళ్ళాడు, చిన్న సంతకం పెట్టాడు, బయటికి పారిపోయాడు. పైగా మనం ఇక్కడ పెద్ద ఓవర్ బిల్డప్ ఇచ్చేస్తాం, మా అన్న పులి ఇలా పక్క ఎంత పేరు కూడా మన అందరికీ తెలిసిందే. ఎక్కడైనా సరే అప్పాబాయ కౌరులు కట్టిపెట్టి నిజంగా మీకు చేతనైతే డిఎస్సి పైన ఏదైతే ఆరోపణలు చేశారో వాటిపైన అసెంబ్లీలో చర్చ పెట్టండి, లేకపోతే మీకు చేత కాదని అర్థం.